ప్రియమైన తులారాశివారికి హృదయపూర్వక నమస్కారం. జీవితంలో కొన్ని రోజులు సాధారణంగా గడిచిపోతాయి, కానీ కొన్ని ప్రత్యేకమైన రోజులు మాత్రం మన జీవిత దిశనే మార్చే శక్తిని కలిగి ఉంటాయి. అలాంటి ముఖ్యమైన కాలం ఇప్పుడు మీ ముందుకు వస్తోంది. 2026 ఏప్రిల్ 9 గురువారం నుండి 12 ఆదివారం వరకు తులారాశివారికి గ్రహస్థితులు చాలా ఆసక్తికరమైన మార్పులను సూచిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఉద్యోగం, ధనం, వ్యాపారం, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం మరియు అదృష్టం వంటి అనేక విషయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కొంతమందికి ఇది కొత్త అవకాశాల ద్వారం తెరుచుకునే సమయం కావచ్చు. మరికొంతమందికి ఇది జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సమయంగా మారవచ్చు. ఈ కాలంలో మీకు ఎదురయ్యే పరిస్థితులు మొదట చిన్నవిగా అనిపించినా వాటి ప్రభావం భవిష్యత్తులో చాలా పెద్ద మార్పులకు కారణం కావచ్చు. ముఖ్యంగా ఒక చిన్న అవకాశం కూడా మీ జీవితంలో పెద్ద విజయానికి మార్గం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ఈ 4 రోజులు మీకు ఎంతో శుభాన్ని తీసుకురావచ్చు. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ రోజుల్లో మీకు వచ్చే ముఖ్యమైన అవకాశాలు, జాగ్రత్తలు, అదృష్ట సూచనలు మరియు మీరు చేయాల్సిన చిన్న పరిహారాల గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నారు. అయితే ఆలస్యం చేయకుండా ఇప్పుడు 2026 ఏప్రిల్ 9, 10, 11, 12 తేదీలలో తులారాశివారికి ఏమి జరగబోతోంది, ఏ రోజు ఎలా ఉండబోతోంది, మీ అదృష్టం ఎలా పనిచేయబోతోంది అన్న విషయాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఇది మీకోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన విశ్లేషణ రాశిచక్రం ఛానల్ ద్వారా. తులారాశివారికి 2026 ఏప్రిల్ 9 గురువారం నుండి 12 ఆదివారం వరకు వచ్చే ఈ 4 రోజులు గ్రహస్థితుల పరంగా చాలా ప్రత్యేకమైన కాలంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా గురుగ్రహం మరియు శుక్రగ్రహం మీ జీవితంలో ప్రభావాన్ని చూపించే సూచనలు కనిపిస్తున్నాయి. గురువారం రోజు ఉదయం నుంచే మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. చాలా రోజులుగా ఆలోచిస్తూ వచ్చిన ఒక నిర్ణయాన్ని మీరు తీసుకోవడానికి ధైర్యం కలుగుతుంది. మీరు ఎప్పట్నుంచో ప్రారంభించాలనుకున్న పని లేదా ఎవరితోనైనా మాట్లాడి ఒక సమస్యను పరిష్కరించాలనుకున్న పరిస్థితి ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉండే అవకాశం ఉంది. కొంతమంది తులారాశివారు గతంలో చేసిన కొన్ని పొరపాట్లను గుర్తుచేసుకుని ఇప్పుడు వాటిని సరిదిద్దుకోవాలనే ఆలోచనలో ఉంటారు. ఇది చాలా మంచి సంకేతం, ఎందుకంటే ఈ కాలంలో మీరు చేసిన చిన్న మార్పులు కూడా తరువాత మీ జీవితాన్ని మంచి దిశలో నడిపించే అవకాశముంది. శుక్రవారం రోజు మీ వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కనిపిస్తుంది. మీరు మాట్లాడే మాటలు, మీరు ప్రవర్తించే విధానం ఇతరులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్నవారు మీ సలహాలను గౌరవంగా తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది భవిష్యత్తులో మీకు చాలా పెద్ద సహాయంగా తిరిగి రావచ్చు. కొంతమంది తులారాశివారు ఈరోజు ఒక కొత్త పరిచయాన్ని కలుసుకునే అవకాశముంది. ఆ పరిచయం తర్వాత మీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కొంచెం ఆలోచించి తీసుకోవడం మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు మనకు కనిపించే అవకాశం చాలా మంచిదిగా అనిపించినా దాని వెనుక కొన్ని చిన్న సమస్యలు ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో మీరు చూపించే సహనం మరియు ఆలోచనాత్మక నిర్ణయాలు చాలా ముఖ్యంగా మారబోతున్నాయి. శనివారం రోజు కొంత జాగ్రత్త అవసరమున్న రోజని చెప్పవచ్చు. శనిగ్రహం ప్రభావం వల్ల కొన్ని పనులు కొంచెం ఆలస్యమవుతాయి. మీరు ఒక పని త్వరగా పూర్తవుతుందని అనుకుంటే అది కొంచెం సమయం తీసుకునే అవకాశముంది. కానీ దీనిని సమస్యగా భావించాల్సిన అవసరం లేదు. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పించే అవకాశముంది. కొన్ని సందర్భాల్లో జీవితంలో జరిగే ఆలస్యం కూడా మనకు మంచిదే అవుతుంది, ఎందుకంటే అది మనకు మరింత ఆలోచించడానికి అవకాశమిస్తుంది. కొంతమంది తులారాశివారు ఈరోజు ఒక పాత పరిచయాన్ని మళ్లీ కలుసుకునే అవకాశముంది. ఆ వ్యక్తితో జరిగిన సంభాషణ మీలో ఒక కొత్త ఆలోచనను కలిగించవచ్చు. అలాగే ఈరోజు మీరు ఎవరితోనైనా వాదనకు దిగకుండా ఉండడం మంచిది, ఎందుకంటే చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశముంటుంది. మీరు ప్రశాంతంగా వ్యవహరిస్తే చాలా సమస్యలు స్వయంగా పరిష్కారమవుతాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఉద్యోగపరంగా చూస్తే తులారాశివారికి ఈ 4 రోజులు కొంత ఉత్సాహాన్నిచ్చే కాలంగా ఉంటుంది. గురువారం రోజు మీ పనిలో మీరు చూపించే శ్రద్ధను మీ పై అధికారులు గమనించే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా కష్టపడి చేసిన పని ఇప్పుడు ఫలితం ఇవ్వడం ప్రారంభమవుతుంది. కొంతమంది తులారాశివారికి ఒక కొత్త బాధ్యత అప్పగించే అవకాశం కూడా కనిపిస్తోంది. మొదట ఇది కొంచెం కష్టంగా అనిపించినా తర్వాత అదే బాధ్యత మీ ప్రతిష్టను పెంచేలా మారుతుంది. శుక్రవారం రోజు కార్యాలయంలో మీ సహచరులతో మంచి సహకారం లభిస్తుంది. మీరొక టీంగా కలిసి పనిచేస్తే చాలా పెద్ద పని కూడా సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంది. మీ ఆలోచనలు ఇతరులకు నచ్చే విధంగా ఉంటాయి. కొంతమంది మీ సలహాను అడగడానికి కూడా ముందుకు రావచ్చు. ఇది మీపై ఉన్న నమ్మకాన్ని చూపించే సంకేతం. శనివారం రోజు మాత్రం పనిలో కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఒకేసారి 2-3 పనులు మీ ముందు రావచ్చు. మొదట మీరు కొంచెం అయోమయంలో పడే అవకాశం ఉంటుంది. కానీ మీరు మీ పనులను క్రమపద్ధతిలో నిర్వహిస్తే ఈ సమస్య చాలా సులభంగా పరిష్కారమవుతుంది.
ముఖ్యంగా ఈరోజు మీరు కోపం మీద మాట్లాడకుండా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే కార్యాలయంలో చిన్న మాట కూడా పెద్ద అపార్థంగా మారే అవకాశం ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉంటే మీ చుట్టూ ఉన్నవారు కూడా మీతో సహకరిస్తారు. ఆదివారం రోజు మీరు గతంలో చేసిన పనులను ఒకసారి ఆలోచించి చూసే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలో మీరొక స్పష్టమైన ప్రణాళిక రూపొందించగలుగుతారు. కొంతమంది తులారాశివారు ఈరోజు ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోవాలని నిర్ణయించుకునే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో మీ కెరియర్కు చాలా ఉపయోగపడుతుంది. ఆర్థిక విషయాల పరంగా కూడా ఈ 4 రోజులు కొన్ని ముఖ్యమైన మార్పులను సూచిస్తున్నాయి. గురువారం రోజు మీకొక చిన్న ఆర్థిక లాభం వచ్చే అవకాశం ఉంది. ఇది మీరు ఊహించని విధంగా రావచ్చు. ఒక పాత బకాయి తిరిగి రావడం, లేదా మీరు చేసిన ఒక చిన్న పెట్టుబడి ఇప్పుడు లాభం ఇవ్వడం వంటి పరిస్థితి ఉండవచ్చు. ఈ రోజు మీరు డబ్బు విషయంలో కొంత ధైర్యంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రతి నిర్ణయం తీసుకునే ముందు కొంచెం ఆలోచించడం మంచిది. శుక్రవారం రోజు కుటుంబ అవసరాల కోసం కొంత ఖర్చు చేయాల్సి రావచ్చు. కానీ ఈ ఖర్చు మీకు ఆనందాన్నివ్వే విధంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల కోసం మీరు చేసే ఖర్చు వల్ల ఇంట్లో సంతోషం పెరుగుతుంది. శనివారం రోజు మాత్రం ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఎవరైనా కొత్త పెట్టుబడి గురించి చెప్పినప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. మీరొకసారి ఆలోచించి అవసరమైతే మరొకరి సలహా తీసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిదే. కొంతమంది తులారాశివారు ఈరోజు ఒక పెద్ద ఖర్చు గురించి ఆలోచించే అవకాశం ఉంది. అలాంటి సమయంలో అవసరం ఎంత ఉందో ఒకసారి పరిశీలించడం మంచిదే. ఆదివారం రోజు పరిస్థితి కొంత స్థిరంగా మారుతుంది. మీరు గతంలో చేసిన ఖర్చులను చూసుకుని భవిష్యత్తులో ఎలా ఖర్చు చేయాలో ఒక ప్రణాళిక రూపొందించవచ్చు. కొంతమంది ఈరోజు పొదుపు గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇది చాలా మంచి అలవాటు. ఎందుకంటే చిన్న చిన్న పొదుపులు కూడా భవిష్యత్తులో పెద్ద సహాయంగా మారే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ 4 రోజులు తులారాశివారికి జీవితంలో కొన్ని ముఖ్యమైన అనుభవాలను ఇవ్వబోతున్నాయి. కొంత సహనం, కొంత ఆలోచనతో ముందుకు సాగితే ఈ రోజులు మీ జీవితంలో మంచి మార్పులను తీసుకురావచ్చు. ముఖ్యంగా మీరు మీపై నమ్మకం ఉంచుకుంటే చాలా అవకాశాలు మీ ముందుకు రావడం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రతి చిన్న మంచి నిర్ణయం కూడా భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను ఇవ్వగలదు. వ్యాపార రంగంలో ఉన్న తులారాశివారికి ఈ 4 రోజులు కొంత ఆలోచనాత్మకంగా ముందుకు వెళ్లాల్సిన సమయమని చెప్పవచ్చు. గురువారం రోజు ఉదయం నుంచే మీ వ్యాపార కార్యకలాపాల్లో కొంత చురుకుదనం కనిపిస్తుంది. చాలా రోజులుగా నెమ్మదిగా సాగుతున్న పనులు మళ్లీ కాస్త వేగం పడే అవకాశం ఉంటుంది. కొంతమంది వ్యాపారులు కొత్త కస్టమర్లను కలుసుకునే అవకాశం పొందుతారు. మీరు మీ పని విధానం, మీ మాట తీరు, మీ నమ్మకాన్ని చూపించే విధంగా వ్యవహరిస్తే ఆ కస్టమర్లు భవిష్యత్తులో మీకు మంచి ఆదాయం తీసుకొచ్చే వ్యక్తులుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి సంభాషణలో స్పష్టత ఉండాలి. ఒకసారి మీరు చెప్పిన మాటను నిలబెట్టుకుంటే మీపై విశ్వాసం పెరుగుతుంది. శుక్రవారం రోజు వ్యాపార సంబంధాల పరంగా మరింత అనుకూలంగా ఉంటుంది. కొంతమంది తులారాశి వ్యాపారులకు ఒక కొత్త ఒప్పందం కుదిరే అవకాశం కనిపిస్తోంది. మొదట అది చిన్న పనిలాగా అనిపించినా తర్వాత అదే పని పెద్ద అవకాశాలకు మార్గం చూపే సూచనలున్నాయి. మార్కెట్లో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు చూపించే ఓర్పు మరియు తెలివైన నిర్ణయాలు మీరు ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. అయితే శనివారం రోజు కొంత నెమ్మదిగా ఉండే అవకాశం ఉంది. కొన్నిసార్లు వ్యాపారంలో ఒక్కసారిగా పనులు తగ్గినట్లు అనిపించవచ్చు. అలాంటి సమయంలో చాలామంది ఆందోళన చెందుతారు. కానీ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీకొక విశ్రాంతి సమయం లాంటిది. ఈ సమయంలో మీరు మీ వ్యాపారాన్ని మరోసారి సమీక్షించుకోవచ్చు. గతంలో ఎక్కడ తప్పు జరిగిందో, ఎక్కడ మెరుగుపరుచుకోవాలో ఆలోచించడానికి ఇది మంచి అవకాశం. కొంతమంది తులారాశివారు ఈ రోజు ఒక కొత్త వ్యాపార ఆలోచన గురించి ఆలోచించడం ప్రారంభించవచ్చు. అయితే వెంటనే పెట్టుబడి పెట్టకుండా ముందుగా మార్కెట్ పరిస్థితులను పరిశీలించడం మంచిది. ఆదివారం రోజు పరిస్థితి కొంత స్థిరంగా మారుతుంది. మీరు గతంలో చేసిన ఖర్చులను చూసుకుని భవిష్యత్తులో ఎలా ఖర్చు చేయాలో ఒక ప్రణాళిక రూపొందించవచ్చు. కొంతమంది ఈరోజు పొదుపు గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇది చాలా మంచి అలవాటు. ఎందుకంటే చిన్న చిన్న పొదుపులు కూడా భవిష్యత్తులో పెద్ద సహాయంగా మారే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ 4 రోజులు తులారాశివారికి జీవితంలో కొన్ని ముఖ్యమైన అనుభవాలను ఇవ్వబోతున్నాయి. కొంత సహనం, కొంత ఆలోచనతో ముందుకు సాగితే ఈ రోజులు మీ జీవితంలో మంచి మార్పులను తీసుకురావచ్చు. ముఖ్యంగా మీరు మీపై నమ్మకం ఉంచుకుంటే చాలా అవకాశాలు మీ ముందుకు రావడం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రతి చిన్న మంచి నిర్ణయం కూడా భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను ఇవ్వగలదు. ఉద్యోగపరంగా చూస్తే తులారాశివారికి ఈ 4 రోజులు కొంత ఉత్సాహాన్నిచ్చే కాలంగా ఉంటుంది. గురువారం రోజు మీ పనిలో మీరు చూపించే శ్రద్ధను మీ పై అధికారులు గమనించే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా కష్టపడి చేసిన పని ఇప్పుడు ఫలితం ఇవ్వడం ప్రారంభమవుతుంది.
కొంతమంది తులారాశి వారికి ఒక కొత్త బాధ్యత అప్పగించే అవకాశం కూడా కనిపిస్తోంది. మొదట ఇది కొంచెం కష్టంగా అనిపించినా తర్వాత అదే బాధ్యత మీ ప్రతిష్టను పెంచేలా మారుతుంది. శుక్రవారం రోజు కార్యాలయంలో మీ సహచరులతో మంచి సహకారం లభిస్తుంది. మీరొక టీంగా కలిసి పనిచేస్తే చాలా పెద్ద పని కూడా సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంది. మీ ఆలోచనలు ఇతరులకు నచ్చే విధంగా ఉంటాయి. కొంతమంది మీ సలహాను అడగడానికి కూడా ముందుకు రావచ్చు. ఇది మీపై ఉన్న నమ్మకాన్ని చూపించే సంకేతం. శనివారం రోజు మాత్రం పనిలో కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఒకేసారి 2-3 పనులు మీ ముందు రావచ్చు. మొదట మీరు కొంచెం అయోమయంలో పడే అవకాశం ఉంటుంది. కానీ మీరు మీ పనులను క్రమపద్ధతిలో నిర్వహిస్తే ఈ సమస్య చాలా సులభంగా పరిష్కారమవుతుంది. ముఖ్యంగా ఈ రోజు మీరు కోపం మీద మాట్లాడకుండా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే కార్యాలయంలో చిన్న మాట కూడా పెద్ద అపార్థంగా మారే అవకాశం ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉంటే మీ చుట్టూ ఉన్నవారు కూడా మీతో సహకరిస్తారు. ఆదివారం రోజు మీరు గతంలో చేసిన పనులను ఒకసారి ఆలోచించి చూసే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలో మీరొక స్పష్టమైన ప్రణాళిక రూపొందించగలుగుతారు. కొంతమంది తులారాశివారు ఈరోజు ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోవాలని నిర్ణయించుకునే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో మీ కెరియర్కు చాలా ఉపయోగపడుతుంది. ఆర్థిక విషయాల పరంగా కూడా ఈ 4 రోజులు కొన్ని ముఖ్యమైన మార్పులను సూచిస్తున్నాయి. గురువారం రోజు మీకొక చిన్న ఆర్థిక లాభం వచ్చే అవకాశం ఉంది. ఇది మీరు ఊహించని విధంగా రావచ్చు. ఒక పాత బకాయి తిరిగి రావడం లేదా మీరు చేసిన ఒక చిన్న పెట్టుబడి ఇప్పుడు లాభం ఇవ్వడం వంటి పరిస్థితి ఉండవచ్చు. ఈరోజు మీరు డబ్బు విషయంలో కొంత ధైర్యంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రతి నిర్ణయం తీసుకునే ముందు కొంచెం ఆలోచించడం మంచిది. శుక్రవారం రోజు కుటుంబ అవసరాల కోసం కొంత ఖర్చు చేయాల్సి రావచ్చు. కానీ ఈ ఖర్చు మీకు ఆనందాన్నివ్వే విధంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల కోసం మీరు చేసే ఖర్చు వల్ల ఇంట్లో సంతోషం పెరుగుతుంది. శనివారం రోజు మాత్రం ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఎవరైనా కొత్త పెట్టుబడి గురించి చెప్పినప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. మీరొకసారి ఆలోచించి అవసరమైతే మరొకరి సలహా తీసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిదే. కొంతమంది తులారాశివారు ఈరోజు ఒక పెద్ద ఖర్చు గురించి ఆలోచించే అవకాశం ఉంది. అలాంటి సమయంలో అవసరం ఎంత ఉందో ఒకసారి పరిశీలించడం మంచిదే. ఆదివారం రోజు పరిస్థితి కొంత స్థిరంగా మారుతుంది. మీరు గతంలో చేసిన ఖర్చులను చూసుకుని భవిష్యత్తులో ఎలా ఖర్చు చేయాలో ఒక ప్రణాళిక రూపొందించవచ్చు. కొంతమంది ఈరోజు పొదుపు గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇది చాలా మంచి అలవాటు. ఎందుకంటే చిన్న చిన్న పొదుపులు కూడా భవిష్యత్తులో పెద్ద సహాయంగా మారే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ 4 రోజులు తులారాశివారికి జీవితంలో కొన్ని ముఖ్యమైన అనుభవాలను ఇవ్వబోతున్నాయి. కొంత సహనం, కొంత ఆలోచనతో ముందుకు సాగితే ఈ రోజులు మీ జీవితంలో మంచి మార్పులను తీసుకురావచ్చు. ముఖ్యంగా మీరు మీపై నమ్మకం ఉంచుకుంటే చాలా అవకాశాలు మీ ముందుకు రావడం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రతి చిన్న మంచి నిర్ణయం కూడా భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను ఇవ్వగలదు. వ్యాపార రంగంలో ఉన్న తులారాశి వారికి ఈ 4 రోజులు కొంత ఆలోచనాత్మకంగా ముందుకు వెళ్లాల్సిన సమయమని చెప్పవచ్చు. గురువారం రోజు ఉదయం నుంచే మీ వ్యాపార కార్యకలాపాల్లో కొంత చురుకుదనం కనిపిస్తుంది. చాలా రోజులుగా నెమ్మదిగా సాగుతున్న పనులు మళ్లీ కాస్త వేగం పడే అవకాశం ఉంటుంది. కొంతమంది వ్యాపారులు కొత్త కస్టమర్లను కలుసుకునే అవకాశం పొందుతారు. మీరు మీ పని విధానం, మీ మాట తీరు, మీ నమ్మకాన్ని చూపించే విధంగా వ్యవహరిస్తే ఆ కస్టమర్లు భవిష్యత్తులో మీకు మంచి ఆదాయం తీసుకొచ్చే వ్యక్తులుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి సంభాషణలో స్పష్టత ఉండాలి. ఒకసారి మీరు చెప్పిన మాటను నిలబెట్టుకుంటే మీపై విశ్వాసం పెరుగుతుంది. శుక్రవారం రోజు వ్యాపార సంబంధాల పరంగా మరింత అనుకూలంగా ఉంటుంది. కొంతమంది తులారాశి వ్యాపారులకు ఒక కొత్త ఒప్పందం కుదిరే అవకాశం కనిపిస్తోంది. మొదట అది చిన్న పనిలాగా అనిపించినా తర్వాత అదే పని పెద్ద అవకాశాలకు మార్గం చూపే సూచనలున్నాయి. మార్కెట్లో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు చూపించే ఓర్పు మరియు తెలివైన నిర్ణయాలు మీను ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. అయితే శనివారం రోజు కొంత నెమ్మదిగా ఉండే అవకాశం ఉంది. కొన్నిసార్లు వ్యాపారంలో ఒక్కసారిగా పనులు తగ్గినట్లు అనిపించవచ్చు. అలాంటి సమయంలో చాలామంది ఆందోళన చెందుతారు. కానీ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీకొక విశ్రాంతి సమయం లాంటిదే. ఈ సమయంలో మీరు మీ వ్యాపారాన్ని మరోసారి సమీక్షించుకోవచ్చు. గతంలో ఎక్కడ తప్పు జరిగిందో, ఎక్కడ మెరుగుపరుచుకోవాలో ఆలోచించడానికి ఇది మంచి అవకాశం. కొంతమంది తులారాశివారు ఈ రోజు ఒక కొత్త వ్యాపార ఆలోచన గురించి ఆలోచించడం ప్రారంభించవచ్చు. అయితే వెంటనే పెట్టుబడి పెట్టకుండా ముందుగా మార్కెట్ పరిస్థితులను పరిశీలించడం మంచిది. ఆదివారం రోజు పరిస్థితి కొంత స్థిరంగా మారుతుంది. మీరు గతంలో చేసిన ఖర్చులను చూసుకుని భవిష్యత్తులో ఎలా ఖర్చు చేయాలో ఒక ప్రణాళిక రూపొందించవచ్చు. కొంతమంది ఈరోజు పొదుపు గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇది చాలా మంచి అలవాటు. ఎందుకంటే చిన్న చిన్న పొదుపులు కూడా భవిష్యత్తులో పెద్ద సహాయంగా మారే అవకాశం ఉంది.
ఈ విధంగా ఈ 4 రోజులు తులారాశివారికి జీవితంలో కొన్ని ముఖ్యమైన అనుభవాలను ఇవ్వబోతున్నాయి. కొంత సహనం, కొంత ఆలోచనతో ముందుకు సాగితే ఈ రోజులు మీ జీవితంలో మంచి మార్పులను తీసుకురావచ్చు. ముఖ్యంగా మీరు మీపై నమ్మకం ఉంచుకుంటే చాలా అవకాశాలు మీ ముందుకు రావడం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రతి చిన్న మంచి నిర్ణయం కూడా భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను ఇవ్వగలదు. కుటుంబ జీవితాన్ని పరిశీలిస్తే ఈ 4 రోజులు తులారాశివారికి చాలా ముఖ్యమైన అనుభవాలను తీసుకురాబోతున్నాయి. గురువారం రోజు కుటుంబంలో ఒక ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. ఇంట్లో పెద్దవారితో మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా రోజులుగా చెప్పలేకపోయిన విషయాలను మీరు ఈరోజు చెప్పే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనసులో ఉన్న విషయాలను బయటపెట్టడం వల్ల మనసుకు చాలా తేలికగా అనిపిస్తుంది. అదే పరిస్థితి ఈరోజు మీకు కూడా ఉండవచ్చు. కుటుంబ సభ్యులు మీ మాటలను శ్రద్ధగా వింటారు. ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పెద్దవారి సలహా ఈ రోజుల్లో మీకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. శుక్రవారం రోజు కుటుంబంలో ఆనందాన్ని తీసుకువచ్చే ఒక చిన్న సంఘటన జరగవచ్చు. అది ఒక శుభవార్త కావచ్చు లేదా ఒక చిన్న వేడుక కావచ్చు. కొంతమంది తులారాశివారు చాలా రోజుల తర్వాత బంధువులను కలుసుకునే అవకాశం పొందవచ్చు. ఆ కలయిక మీలో మంచి భావోద్వేగాన్ని కలిగించే అవకాశం ఉంది. శనివారం రోజు మాత్రం చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. ఇది పెద్ద సమస్య కాదు, కానీ ఒక చిన్న మాట వల్ల వాతావరణం కొంత అసౌకర్యంగా మారే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో మీరు సహనం పాటిస్తే సమస్య వెంటనే సర్దుకుంటుంది. కుటుంబంలో ప్రతి ఒక్కరి ఆలోచన ఒకేలా ఉండదు. కొన్నిసార్లు వేరే అభిప్రాయం కూడా ఉండవచ్చు. దాన్ని అంగీకరించడం నేర్చుకుంటే కుటుంబ జీవితం మరింత సంతోషంగా ఉంటుంది. ఆదివారం రోజు మళ్లీ కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లడం లేదా కలిసి భోజనం చేయడం వంటి సందర్భాలు రావచ్చు. కొంతమంది తులారాశివారు కుటుంబంతో కలిసి ఒక చిన్న ప్రయాణం చెయ్యాలని నిర్ణయించుకోవచ్చు. ఈ చిన్న చిన్న క్షణాలే తరువాత జీవితంలో మంచి జ్ఞాపకాలుగా నిలుస్తాయి. ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాల పరంగా ఈ 4 రోజులు తులారాశివారికి కొంత ప్రత్యేకమైన అనుభూతిని ఇవ్వబోతున్నాయి. గురువారం రోజు మీ మనసులో ఉన్న భావాలను వ్యక్తం చేయడానికి మంచి సమయం. చాలా రోజులుగా చెప్పాలని అనుకున్న ఒక విషయం ఇప్పుడు చెప్పడానికి ధైర్యం వస్తుంది. మీరు చెప్పే మాటల్లో నిజాయితీ ఉంటే అవి ఎదుటి వ్యక్తిని ఆకట్టుకునే అవకాశం ఉంది. కొంతమంది తులారాశివారు ఈరోజు ఒక కొత్త పరిచయం ఏర్పరచుకునే అవకాశం కూడా పొందవచ్చు. ఆ పరిచయం మొదట సాధారణంగా అనిపించినా తరువాత అది మీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తిగా మారే అవకాశం ఉంది. శుక్రవారం రోజు ప్రేమలో ఉన్నవారికి చాలా ఆనందాన్ని ఇచ్చే రోజు కావచ్చు. మీరు మీ భాగస్వామితో కలిసి ఎక్కువ సమయం గడపడానికి అవకాశముంటుంది. ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. అయితే శనివారం రోజు చిన్న అపార్థాలు రావచ్చు. కొన్నిసార్లు మాటలలో చిన్న పొరపాటు జరిగినా ఎదుటివారు వేరేలా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకుని మాట్లాడితే సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు చూపించే సహనం మీ సంబంధాన్ని మరింత బలంగా మార్చే అవకాశం ఉంది. ఆదివారం రోజు మళ్లీ సంబంధంలో సంతోషం కనిపిస్తుంది. మీరు కలిసి భవిష్యత్తు గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. కొంతమంది తులారాశివారు ఈరోజు తమ సంబంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకోవచ్చు. ఇది ఒక మంచి ఆరంభంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు నిజాయితీగా ఉండి ఒకరినొకరు గౌరవిస్తే సంబంధం మరింత బలపడుతుంది. జీవితంలో ఎంత బిజీగా ఉన్నా మనకు ముఖ్యమైన వ్యక్తులతో గడిపే సమయం చాలా విలువైనది. ఆ సమయాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే ఈ రోజులు మీకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాలను ఇవ్వగలవు. ఈ 4 రోజుల కాలంలో తులారాశివారు ఆరోగ్య విషయాల్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినా చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిదిగా సూచనలు కనిపిస్తున్నాయి. గురువారం రోజు ఉదయం నుంచే మీలో ఒక ఉత్సాహం కనిపిస్తుంది. సాధారణంగా మీరు చేసే పనులను కూడా ఈరోజు కొంచెం ఉత్సాహంగా చేయగలుగుతారు. చాలా రోజులుగా మీకు ఉన్న అలసట కొంత తగ్గినట్లు అనిపించవచ్చు. అయితే మీరు మీ శరీరాన్ని అతిగా అలసటకు గురిచేయకుండా చూసుకోవడం అవసరం. కొన్ని సందర్భాల్లో మనం ఉత్సాహంగా ఉన్నప్పుడు అవసరానికి మించి పనిచేయడం జరుగుతుంది. అలా చేయకుండా మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటే మీ ఆరోగ్యం మరింత బాగుంటుంది. శుక్రవారం రోజు మీ ఆహారపు అలవాట్లపై కొంత శ్రద్ధ పెట్టడం అవసరం. బయట తినే ఆహారం కొంచెం తగ్గించడం మంచిది. ఇంట్లో తయారయ్యే ఆహారం తీసుకోవడం వల్ల మీ శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది.
అలాగే నీరు ఎక్కువగా తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది. కొంతమంది తులారాశివారు ఈ రోజు నుండి వ్యాయామం చేయాలని నిర్ణయించుకునే అవకాశం ఉంది. ఇది చాలా మంచి నిర్ణయం. ప్రతిరోజు కనీసం అరగంట నడక చేయడం లేదా యోగా చేయడం వల్ల శరీరం మరియు మనసు రెండూ ప్రశాంతంగా ఉంటాయి. శనివారం రోజు కొంత అలసట లేదా ఒత్తిడి అనిపించే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మీరు ఎక్కువగా పనిచేసిన కారణంగా ఉండవచ్చు. అలాంటి సమయంలో మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనించడం చాలా అవసరం. కొంచెం విశ్రాంతి తీసుకోవడం వల్ల మీ శక్తి మళ్లీ పెరుగుతుంది. కొంతమంది ఈరోజు తలనొప్పి లేదా ఒత్తిడి అనుభవించవచ్చు. అలాంటి సందర్భాల్లో ప్రశాంతంగా ఉండటం, ఎక్కువగా ఆలోచించకుండా ఉండటం మంచిది. అవసరమైతే కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని ధ్యానం చేయడం వల్ల కూడా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆదివారం రోజు ఆరోగ్యపరంగా మళ్లీ శక్తి పెరిగినట్లు అనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లడం లేదా ప్రకృతి మధ్యలో కొంత సమయం గడపడం వల్ల మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకుంటే భవిష్యత్తులో మరింత బలంగా ఉండగలుగుతారు. మన ఆరోగ్యం బాగుంటేనే మనం జీవితంలో చేసే పనులన్నీ సంతోషంగా సాగుతాయి అనే విషయం గుర్తుంచుకోవడం మంచిది. విద్యార్థుల విషయానికి వస్తే ఈ కాలం వారికి కొంత ప్రేరణను ఇచ్చే విధంగా ఉంటుంది. గురువారం రోజు చదువుపై మంచి దృష్టి పెట్టగలుగుతారు. మీరు చదివే విషయాలను సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కొంతమంది విద్యార్థులు చాలా రోజులుగా అర్థం కాకపోయిన ఒక విషయం ఈ రోజు స్పష్టంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. గురువుల సలహా కూడా ఈ రోజుల్లో మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఏదైనా సందేహం ఉంటే వెంటనే అడగడం మంచిది. ఎందుకంటే చిన్న సందేహం కూడా తర్వాత పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. శనివారం రోజు చదువులో కొంత ఉత్సాహం కనిపిస్తుంది. మీరు మీ లక్ష్యాన్ని గుర్తుచేసుకొని మరింత కష్టపడాలని అనిపిస్తుంది. కొంతమంది విద్యార్థులు ఈ రోజు ఒక కొత్త చదువు పద్ధతి ప్రయత్నించవచ్చు. ఉదాహరణకు టైం టేబుల్ తయారు చేసుకోవడం లేదా రోజుకు ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని పెట్టుకోవడం వంటి అలవాట్లు ప్రారంభించే అవకాశం ఉంది. ఇవి భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. శనివారం రోజు మాత్రం కొంత దృష్టి చెదరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫోన్, సోషల్ మీడియా వంటి విషయాలు మీ సమయాన్ని ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో మీరు మీ లక్ష్యాన్ని గుర్తుచేసుకోవడం మంచిది. రోజుకు కొంత సమయం మాత్రమే వినోదానికి కేటాయించి మిగతా సమయాన్ని చదువుకు ఉపయోగిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఆదివారం రోజు చదువుకు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో చదివితే మీరు నేర్చుకునే విషయాలు చాలా సులభంగా గుర్తుంటాయి. కొంతమంది విద్యార్థులు ఈ రోజు భవిష్యత్తులో ఏ రంగంలో ముందుకు వెళ్లాలో ఆలోచించడం ప్రారంభించవచ్చు. ఇది చాలా మంచి అలవాటు. ఎందుకంటే ముందుగా లక్ష్యం ఉంటే దానిని చేరుకోవడం సులభమవుతుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఈ కాలంలో అదృష్టం కూడా కొంతమేర తులారాశివారికి సహకరించే సూచనలు కనిపిస్తున్నాయి. గురువారం రోజు మీరు చేసే కొన్ని పనులు మీకు అనుకోని మంచి ఫలితాన్ని ఇవ్వవచ్చు. మీరు ఒక చిన్న ప్రయత్నం చేసినా అది మంచి అవకాశంగా మారే అవకాశం ఉంది. కొన్నిసార్లు మనం పెద్దగా ఆశించకుండా చేసిన పని కూడా పెద్ద ఫలితాన్నిస్తుంది. అదే పరిస్థితి ఈ రోజుల్లో కనిపించే అవకాశం ఉంది. శుక్రవారం రోజు మీకు అనుకూలంగా ఉండే వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. ఆ వ్యక్తులు మీకు భవిష్యత్తులో సహాయం చేసే అవకాశం ఉంది. కొంతమంది తులారాశివారు ఈ రోజు ఒక ముఖ్యమైన సమాచారం తెలుసుకునే అవకాశం కూడా పొందవచ్చు. ఆ సమాచారం తరువాత మీ జీవితంలో ఒక మార్పుకు కారణం కావచ్చు. శనివారం రోజు మాత్రం అదృష్టం కొంచెం నెమ్మదిగా పనిచేసే అవకాశం ఉంది. మీరు చేసే పనులు వెంటనే ఫలితమివ్వకపోవచ్చు. కానీ దీనిని నిరుత్సాహంగా భావించాల్సిన అవసరం లేదు. కొన్ని విజయాలు కొంత సమయం తీసుకుంటాయి. మీరు మీ ప్రయత్నాన్ని కొనసాగిస్తే ఫలితం తప్పకుండా వస్తుంది. ఆదివారం రోజు మళ్లీ పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉంది. మీరు ఆలోచించిన ఒక పని సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంది. కొంతమంది తులారాశివారు ఈ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ నిర్ణయం భవిష్యత్తులో మంచి మార్పుకు కారణం కావచ్చు. ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు మీపై నమ్మకం ఉంచుకుంటే అదృష్టం కూడా మీకు తోడుగా నిలుస్తుంది. జీవితంలో ప్రతిరోజూ ఒక కొత్త అవకాశం లాంటిదే. ఆ అవకాశాన్ని గుర్తించి ఉపయోగించగలిగితే మన జీవితంలో మంచి మార్పులు రావడం ఖాయం. ఈ 4 రోజుల కాలంలో తులారాశివారు మరింత శుభఫలితాలు పొందడానికి కొన్ని చిన్న పరిహారాలను ఆచరించడం చాలా మంచిదిగా సూచనలు కనిపిస్తున్నాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం మన జీవితంపై ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని రోజుల్లో గ్రహస్థితి అనుకూలంగా ఉండి మన పనులు సులభంగా పూర్తవుతాయి. మరికొన్ని సందర్భాల్లో చిన్న ఆటంకాలు కూడా ఎదురవుతాయి.
అలాంటి సమయంలో మనసులో నమ్మకం పెంచుకోవడానికి మరియు గ్రహ ప్రభావాన్ని సమతుల్యం చేసుకోవడానికి కొన్ని సులభమైన ఆధ్యాత్మిక పరిహారాలు చేయడం మంచిదిగా భావిస్తారు. గురువారం రోజు ఉదయం లేవగానే స్నానం చేసి విష్ణుమూర్తిని స్మరించడం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు ఇంట్లో ఉంటే చిన్న దీపం వెలిగించి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని ప్రార్థన చేయవచ్చు. ఇది మీ మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. గురువారం రోజు పసుపురంగు వస్త్రం ధరించడం లేదా పసుపురంగుతో సంబంధం ఉన్న ఏదైనా చిన్న వస్తువును దగ్గర ఉంచుకోవడం కూడా శుభసూచకంగా భావిస్తారు. కొంతమంది ఈరోజు ఆలయ దర్శనం చేయాలని నిర్ణయించుకుంటారు. ఆలయానికి వెళ్లలేనివారు ఇంట్లోనే భగవంతుణ్ణి ధ్యానం చేస్తే కూడా అదే ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఈరోజు మీరు ఇతరులకు సహాయం చేయడం కూడా చాలా మంచి పరిహారంగా చెప్పబడుతుంది. ఒక ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం లేదా పేదవారికి కొద్దిగా దానం చేయడం వంటి చిన్న మంచి పనులు మీ జీవితంలో సానుకూల శక్తిని పెంచే అవకాశం ఉంటుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి సంబంధించిన రోజు కావడం వల్ల ఈరోజు ఇంట్లో శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఉదయం ఇంటిని శుభ్రంగా ఉంచి ఒక దీపం వెలిగించడం వల్ల ఇంట్లో శాంతి మరియు సౌఖ్యం పెరుగుతాయి అని పెద్దలు చెబుతారు. కొంతమంది తులారాశివారు ఈరోజు లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాలను చదవడం లేదా కనీసం కొద్దిసేపు లక్ష్మీదేవిని ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు మీ మాటల్లో మృదుత్వం ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మనం మాటలు కూడా ఒక విధంగా శక్తిని కలిగిస్తాయి. మనం మంచి మాటలు మాట్లాడితే మన చుట్టూ ఉన్నవారిలో కూడా మంచి భావనలు పెరుగుతాయి. శుక్రవారం రోజు కుటుంబ సభ్యులతో కలిసి కొంత సమయం గడపడం కూడా ఒక మంచి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. మనం ప్రేమతో మాట్లాడితే ఇంట్లో వాతావరణం కూడా ఎంతో సంతోషంగా మారుతుంది. కొంతమంది ఈరోజు చిన్న దీపారాధన చేయడం లేదా తులసి మొక్క వద్ద దీపం వెలిగించడం వంటి ఆచారాలను పాటిస్తారు. ఇవి మనస్సుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను ఇస్తాయి. శనివారం రోజు కొంతమంది తులారాశివారు శనిగ్రహ ప్రభావం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉదయం లేవగానే కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుని మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం మంచి అలవాటు. శనివారం రోజు నల్ల నువ్వులతో దీపం వెలిగించడం లేదా శనిదేవుణ్ణి స్మరించడం వల్ల మనసులో ధైర్యం పెరుగుతుంది అని నమ్మకం ఉంది. ముఖ్యంగా ఈరోజు మీరు ఎవరినైనా బాధపెట్టే మాటలు మాట్లాడకుండా ఉండడం చాలా ముఖ్యమైన పరిహారం. ఎందుకంటే మనం ఇతరులకు చూపించే గౌరవం మన జీవితంలో తిరిగి మంచి ఫలితాలుగా వస్తుంది. కొంతమంది ఈరోజు పేదవారికి నల్ల బట్టలు లేదా ఆహారం దానం చేస్తారు. ఇది కూడా ఒక మంచి పరిహారంగా చెప్పబడుతుంది. అలాగే ఈరోజు మీరు సహనం పాటిస్తే చాలా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. జీవితంలో ప్రతి సమస్యను కోపంతో కాకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే దానికొక మంచి పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు మీరు చేసిన మంచి ఆలోచనలు తర్వాత మీ జీవితంలో మంచి మార్పులకు కారణం కావచ్చు. ఆదివారం రోజు సూర్యుడికి సంబంధించిన రోజు కావడం వల్ల ఉదయం సూర్యనమస్కారం చేయడం చాలా మంచిదిగా భావిస్తారు. ఉదయాన్నే సూర్యుడిని దర్శించి నీటిని అర్పించడం వల్ల మనస్సులో ఒక కొత్త ఉత్సాహం కలుగుతుంది. ఈరోజు మీరు మీ జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసే అవకాశం కూడా ఉంటుంది. గతంలో జరిగిన కొన్ని విషయాలను గుర్తుచేసుకుని వాటి నుండి నేర్చుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం. కొంతమంది తులారాశివారు ఈరోజు భవిష్యత్తుకు సంబంధించిన ఒక కొత్త ప్రణాళికను రూపొందించవచ్చు. మీరు ఏ పని చేసినా దానిలో నిజాయితీ ఉండాలి అనే విషయం గుర్తుంచుకోవడం చాలా అవసరం. మనం చేసే ప్రతి మంచి పని కూడా ఒకరోజు మనకు మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో మీరు మీ మనసును సానుకూలంగా ఉంచుకుంటే చాలా మంచి అవకాశాలు మీ ముందుకు రావడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మీరు ప్రతిరోజూ ఉదయం కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తే మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. ఆ స్పష్టత వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు కూడా సరైన దిశలో ఉండే అవకాశం ఉంటుంది. ప్రియమైన తులారాశివారు, ఈ 4 రోజులు మీ జీవితంలో కొన్ని చిన్న చిన్న అనుభవాలను తీసుకురావచ్చు. కొన్నిసార్లు అవి సవాళ్లలా అనిపించినా తరువాత అవే మీకు మంచి పాఠాలను నేర్పే అవకాశం ఉంటుంది. మీరు సహనం, నమ్మకం మరియు సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే ప్రతి పరిస్థితిని మీరు సులభంగా ఎదుర్కోగలుగుతారు. ముఖ్యంగా మీపై మీరు నమ్మకం ఉంచుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మనం మనపై నమ్మకం ఉంచుకున్నప్పుడు మాత్రమే జీవితంలో వచ్చే అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోగలుగుతాము. ప్రతిరోజూ ఒక కొత్త ప్రారంభంలాంటిదే. ఆ రోజును ఎలా ఉపయోగించుకోవాలో మన నిర్ణయమే నిర్ణయిస్తుంది. మీరు మంచి ఆలోచనలు, మంచి పనులు మరియు మంచి మాటలతో ముందుకు సాగితే మీ జీవితంలో శుభఫలితాలు తప్పకుండా పెరుగుతాయి. ఇలాంటి మరిన్ని రాశి ఫలితాలు, జ్యోతిష్య సూచనలు మరియు జీవితానికి ఉపయోగపడే ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలంటే మా RICHACRAM ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి. మీ అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరొక ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.